గుడ్ మార్నింగ్ మెసేజన్. గుడ్ మార్నింగ్. ముందుగా ఎంఎస్ఆర్ అసోసియేషన్లో ఉంటాం, మనం చాలా అదృష్టం మనకి. నా పేరు నబీ సాహెబ్, నేను వినుకొండ నుంచి వచ్చాను. నా గతంలో చిన్న బిజినెస్ ఉంది, గుంటూరులో బొబ్బులు కొట్టు, ఏదో 40-50 ఆదాయం వచ్చేది. ఆ టైంలో నాకు హెల్త్ బాగలేదు, ఆస్మా ఉండేది, గ్యాస్ ట్రబుల్, థైరాయిడ్ ఉండేది. ఆ టైంలో భూలక్ష్మి మేడం గారు మాకు స్టేజ్ గురించి సార్ చాలా ఇబ్బంది పడుతున్నారు, మా దాంట్లో సప్లిమెంట్ వంటను మార్చుకొని చెప్పారు. మేడం గారు మా ఇంట్లో 5 డాక్టర్లు ఉన్నారు, నేను మెడిసిన్ వాడుతున్నాను, తగ్గినప్పుడు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ వస్తుందంటే లేదు సార్ ఇది సార్ వాడమని చెప్పారు. సరే అని చెప్పి నేను మేడం ఒక మీటింగ్ వస్తానని చెప్పి మీటింగ్ వెళ్ళాను. మీటింగ్ వెళ్ళిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఐటీ తీసుకొని ప్రొడక్ట్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ నేను థైరాయిడ్ ఉన్నప్పుడు బాబురావు గారికి పోయేవాడిని, చలికాలం వస్తే బాబురావు గారికి, థైరాయిడ్ ఉన్నప్పుడు కొండ శ్రీకాంత్ గారికి, మన గ్యాస్ ట్రబుల్ ఉన్నప్పుడు లోకల్ చీర గారికి పోయేవాడిని. వాళ్ళు ముగ్గురు గారు చూపించుకుంటేనే నాకు కంట్రోల్కి వచ్చేది. అలాంటి ఇప్పుడు నేను 2 సంవత్సరాలు వాడబట్టి నాకు కంట్రోల్కి వచ్చింది. సంవత్సరాల నుంచి నేను హాస్పిటల్ పెట్టెక్కలేదు, ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడలే. అప్పుడు ప్రొడక్ట్ పనిచేసిందా లేదా ఉంది, నాకు తగ్గిందా లేదా, ఇంత ఫ్రీగా మాట్లాడుతున్నా, ఆయాసం ఉండేవాడిని. ఆ టైంలో సార్ నీకు హెల్త్ బాగుంది కదా, బిజినెస్ కూడా ఉంటుంది, బిజినెస్ స్టార్ట్ చేయమన్నారు. మెల్లమెల్లగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఒక 4 రోజులు మా సీనియర్స్ వచ్చారు మీటింగ్కి, నాకు ఫీల్డ్కి. 5వ రోజు వాళ్ళు రాలేకపోయారు, కానీ నేను కంటిన్యూ వెళ్ళాను సార్. ఫీల్డ్కి వెళ్ళాలి అని వెళ్ళాను. 6 వెళ్ళిన రోజు నాకు చదువు లేదు, నైట్ స్కూల్కి వెళ్ళి సంతకం నేర్చుకున్నా. ఓకే సరే, ఇంకోసారి మాట్లాడతాను. నాకు ఫస్ట్ చెక్ 249 రూపాయలు, ఐదు చెక్ 32,445 వచ్చింది.